నమస్తే. ఈరోజు మనం సిఎస్సి వెబ్సైట్లో స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్టు ఎనేబుల్ చేయబడింది. దీనిలో మన పాఠశాలలో అన్ని తరగతుల యొక్క ప్రమోషన్ లిస్టులు అన్ని వివరాలతో ఆటోమేటిక్గా జనరేట్ అయ్యాయి. ఈ సిఎస్సి వెబ్సైట్లో స్టూడెంట్ ప్రమోషన్ లిస్టు ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఒకసారి మీ మొబైల్లో, ల్యాప్టాప్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సిఎస్సి ఏపీ అని ఒకసారి ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వస్తున్నటువంటి లింక్ csc.ap.gov.in క్లిక్ చేసినట్లయితే మీకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సిఎస్సి వెబ్సైట్లో ఆ కార్నర్లో ఉన్నటువంటి మూలలో ఉన్నటువంటి మెనూ బార్ని ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ కావడం కోసం ఈ మెనూ బార్లో ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ లాగిన్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీ స్కూల్ యొక్క డైస్ కోడ్, అలాగే పాస్వర్డ్ వచ్చేసరికి మీ యొక్క స్టూడెంట్ అటెండెన్స్ యాప్ యొక్క మీ పర్సనల్ది కానీ స్కూల్ది కానీ లాగిన్ ఉంటుంది. అది పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే కింద ఉన్నటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టినట్టయితే మీకు సిఎస్సి వెబ్సైట్ యొక్క మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నటువంటి ఎంఐసి రిపోర్ట్స్లో 15th కాలంలో స్టూడెంట్ ప్రమోషన్ రిపోర్ట్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. అది స్క్రోల్ చేసినట్టయితే 15th కాలంలో మీకు యొక్క స్టూడెంట్స్ యొక్క ప్రమోషన్ లిస్ట్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లాసు మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి. మీకు 1 to 9th క్లాస్ మీ స్కూల్లో హైయెస్ట్ క్లాస్ ఏదైతే ఉందో అక్కడ దాకా కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క స్టూడెంట్స్ యొక్క ప్రమోషన్ లిస్ట్ని తీసుకోవచ్చు. ఈ ప్రమోషన్ లిస్ట్లో చూడవలసినవి అడ్మిషన్ నెంబరు, స్టూడెంట్ నేము, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్ట్, ఇవి మొత్తం ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ వీటిలో కనుక ఏమైనా తప్పులు ఉన్నట్టయితే స్టూడెంట్ ఇన్ఫోలో ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్స్లో మనం చేంజ్ చేసుకున్నట్టయితే అక్కడ అప్డేట్ చేయబడిన వివరాలు మొత్తం కూడా ఇందులోకి అప్డేట్ అవుతుంది. నిన్న రీసెంట్గా ఇచ్చినటువంటి SA2 మార్క్స్ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఇది పూర్తి స్థాయిలో డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. లేకపోతే ఈ చివరిన ఆటోమేటిక్గా మనకి స్టూడెంట్ని యొక్క స్టేటస్ ప్రమోటెడ్, పాస్, ఫెయిల్ అనే ఆప్షన్ కూడా ఇందులోనే ఇవ్వడం. ప్రమోషన్ లిస్టు ఈరోజు అప్డేట్ చేయడం జరిగింది, కానీ పూర్తి స్థాయిలో అప్డేట్ కాలేదు. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ మర్జింగ్ అయ్యి వస్తుంది. ప్రజెంట్ నేను చెక్ చేసినప్పుడు మీకు ఇది లిస్టు ప్రింట్ కావాలంటే ఇక్కడ పైన ప్రింట్ ఆప్షను, లేదా ఎక్సెల్లో మీరు ఈ యొక్క ప్రమోషన్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని ప్రింట్ తీసుకొని ఏ క్లాస్కి ఆ క్లాసు మీరు యాజ్ యూజువల్గా యూస్ చేసుకోవచ్చు.